లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామం కొనిచర్ల రోడ్డులోని బట్టరాజుల బజార్లో నివాసముంటున్న శీలామంతుల రత్నాచారి కుమారుడు శీలామంతుల సాయి గణేష్ పుట్టినప్పటి నుండి చిన్న మెదడు ఎదుగుదల లేకపోవడం వలన పుట్టుకతోనే అంగవైకల్యం కలిగి ఉన్నాడు. 21 సంవత్సరాల సాయి గణేష్ మంచానికే పరిమితమయ్యాడు. ప్రభుత్వం తరపున 6,000 రూపాయల పింఛన్ వస్తుందని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుటుంబంలో సాయి గణేష్ తో పాటు 6గురి భారం ఒక్కరిపైనే ఆధారపడి ఉందని, తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని కుటుంబ సభ్యులు వాపోయారు. సాయి గణేష్ కు సదరన్ సర్టిఫికెట్ లో 100% ఉందని, ప్రభుత్వం తరపున వచ్చే 15,000 రూపాయల వికలాంగుల పింఛన్ కు అర్హత ఉందని కనుక గౌరవ ఎమ్మెల్యే గారు, స్థానిక నాయకులు, అధికారులు మా యందు దయ ఉంచి మా బాబు సాయి గణేష్ కు 15,000 రూపాయలు పింఛన్ ఇప్పించవలసిందిగా కోరుతున్నామని వారు తెలిపారు. మాది ఏలూరు జిల్లా అండి, ధర్మాజిగూడెం, ఇటు రాజుల బజార్ అండి కన్నడేది. మరి మా మనవడు సాయి గణేష్ 21 సంవత్సరం వచ్చిందండి. ఇప్పటి వరకు కూడా బెడ్కే పరిమితం అయ్యాడండి. లెగట్లేదు, అసలు లెగిసి కూర్చోవడం లేదు, కూర్చోలేడు, లెగలేడండి. మరి ఈ పరిస్థితిలో ఉన్నాడు మేము. మరి తల్లి 24 గంటలు కూడా కనిపెట్టుకుని ఉన్నవాళ్ళు వస్తుంది తల్లి. మరి మాకు పెన్షన్ వస్తుందండి మామూలుగా. ఇదివరకే 3,000 వచ్చేది, ఇప్పుడు 6,000 వస్తుందండి. మరి ఈయన లెగుతాడు అనేటువంటి 21 సంవత్సరం వచ్చిందండి, ఇంతవరకు లెగుతాడనే ఆశ లేదండి. ఇక మరి ఇలాంటి పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు ఉన్నామండి. మరి ప్రభుత్వం మాకు ఏదన్నా సాయం చేస్తారని చెప్పి అనుకున్నామండి. మరి పెన్షన్ పెంచే వారం చేస్తారని ఆశిస్తున్నామండి. మరి ఆర్థిక పరిస్థితిలో ఉండి మేము మామూలుగా చేతి పని వాళ్ళమండి. డైలీ పని చేసుకుంటేనే ఇది అవుతుందండి. నా వయసు పెరిగిందండి, నాకు అనారోగ్యంగా ఉంటుంది. మరి తర్వాత మాకు బాబు తండ్రి పని చేస్తున్నాడండి. కుటుంబంలో మరి 6గురిని బతికించాలండి ఆయన. అంటే ఆర్థిక పరిస్థితిలో ఉన్నాం. మరి దయచేసి మాకు ఏమన్నా సహకరిస్తారని తెలియపడుతున్నానండి.